బాగుంది. పేషెంట్ బ్లీడింగ్ ఎక్కువ అవుతూ ఉంది. గత 2 సంవత్సరాల నుంచి టాబ్లెట్లతో పెద్దగా కంట్రోల్ అవ్వలేదు. అమ్మాయికి డిఎన్సీ లాగా ఎండోప్లేషన్ అనే ప్రొసీజర్ చేస్తామంటే ఆ అమ్మాయి హిస్టరీలో నాకు 2 గర్భసంచులు ఉన్నాయని చెప్పారు మేడం. కాపర్టీ వేస్తే అది పొట్టలోకి వెళ్ళిపోతే అది మళ్ళీ పొట్టలో నుంచి పెద్ద ఆపరేషన్ లాగా చేసి తీయాల్సి వచ్చింది అని చెప్పింది. అమ్మాయికి ఆల్రెడీ ఒక గర్భిణి తొందరగా నెలలు నిండకుండానే పుట్టి చనిపోయింది అని చెప్పి ఒక అబార్షన్ అయింది. సో ఇన్ని హిస్టరీ ఇచ్చింది అమ్మాయి. సో దానివల్ల మేము ప్రిపేర్డ్గానే అమ్మాయికి 2 గర్భసంచులు ఉంది. కొంచెం కాంప్లికేటెడ్ కేస్ అని ప్రిపేర్డ్గానే ఓపెన్ చేయండి లాప్రోస్కోపీలో. సో లాప్రోస్కోపీలోనే ఆ పేషెంట్కి అబ్జర్వ్ చేస్తే ఒక గర్భసంచి కనిపించింది. అది ఇంచుమించు 30 పూర్తయిన తర్వాత దానికి ఒక కనెక్టింగ్ ఉన్నట్టు కింద నుంచి ఇది చేస్తే ఏదో కనెక్టింగ్ ఉన్నట్టు రాలేదు. సో అప్పుడు గట్టిగా ట్రై చేసి చూస్తే దానికి అటాచ్డ్ ఇంకో గర్భసంచి కనిపించింది. సో మాకు గర్భసంచి 2 ఉండడం అనేది ఒకటైతే, సో పేగు అంటే అబ్డమిన్ కూడా 2గా డివైడ్ అయినట్టు సెప్టమ్ ఉంది. సో ఈ సెప్టమ్ ఉండడం వల్ల సో అది కూడా డివైడ్ అయింది పట్టులో. ఇది కూడా యూజువల్గా ఇవి చూసాం కానీ దీంట్లో ఇది కొంచెం మోతాదు ఎక్కువతో ఉంది. బట్ అన్నం తినే పేరుతో సహా 2గా డివైడ్ ఉండటం ఇదే ఫస్ట్ టైం నేను చూశాను నా 35 years సర్వీస్లో. సో అమ్మాయికి అట్లా ఉండడం వల్ల 2వ గర్భసంచి వేరే పొట్టలో ఇంకొక భాగంలో ఉండిపోయింది. దాన్ని మళ్ళీ డిసెక్షన్ చేసి దాన్ని తీయడం జరిగింది. సో అన్నం తినే పేగు యూరినరీ బ్లాడర్ 2 కలిసి ఒక సెప్టమ్ లాగా ఫామ్ చేస్తున్నాయి. సో దానికి అనుకుంటున్నాయి సెప్టమ్ని పూర్తిగా డిసెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఒకవేళ చేస్తే అన్నం తినే పేగుకి సో ఆ సెప్టమ్ లూజ్గానే ఉండింది కాబట్టి దాన్ని అలాగే వదిలేయడం జరిగింది. సో 35-40 ఏళ్ళ నా మెడికల్ కెరీర్లో ఇదే ఫస్ట్ టైము నేను ఇలాంటి కేసు చూడటము. గర్భసంచి 2గా ఉండడం అనేది కొంతవరకు చూస్తుంటాం, ఇది టోటల్గా డివైడ్ అయింది. సో అన్నం తినే పేగు అవన్నీ కూడా గర్భసంచికి ఒక పార్టీషన్ లాగా వచ్చేసి ఆ పార్టీషన్కి అంటుకొని ఉన్నాయి. సో అబ్డమిన్ కూడా 2గా డివైడ్ అయింది. ఒక గర్భసంచి కుడి పక్క అబ్డమిన్లో, ఇంకొకటి ఎడమ పక్క అబ్డమిన్లోనూ ఉండిపోయింది. సో ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ కేస్. నా 40 ఏళ్ళ సర్వీస్లో ఇదే మొట్టమొదటిసారి చూశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.